హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఓంకారం ఎలా ఉందనే చూద్దామండి. 8వ తారీఖు 4వ నెల 2025 మంగళవారం. అదేవిధంగా రేపు ఉదయం ఆచరించవలసిన పూజ 9వ తారీఖు బుధవారం రోజు ఆచరించవలసిన పూజ కూడా చెప్పుకోవడం జరుగుతుందండి. ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు ఎలా ఉందనేది చూద్దామండి. ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం. ఈరోజు ఏకాదశి తిథి మంగళవారం. ఆశ్లేష నక్షత్రం అయిపోయి ఉదయంతో అయిపోయింది. ఇప్పుడు మఖా నక్షత్రం అనేది స్టార్ట్ అయింది. మఖా నక్షత్రం అనేది మహా ఉన్నతమైన నక్షత్రము కాబట్టి ఈరోజు మనము జపించవలసిన మంత్రము ఓం మహాసేనాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం వల్ల జనాకర్షణ మనలో పెరుగుతుంది. ప్రకృతి కాపాడుతూ ఉంటుంది మనని. ప్రకృతిలో ఆపదలు వస్తే కాపాడుతుంది. దేవతలకు ఏదైనా దుష్టశక్తులు వద్దకు రాకుండా కూడా మహాసేనగా ఆపుతూ ఉంటుంది. కాబట్టి ఈ నక్షత్రంకి ఇంత గొప్పదనం ఉంది. కాబట్టి ఈరోజు మనం జపించవలసిన మంత్రము ఓం మహాసేనాయ నమః, ఓం మహాసేనాయ నమః, ఓం మహాసేనాయ నమః అనే మంత్రాన్ని కుదిరితే ఈరోజు అందరూ జపించుకోండి. మీకు జనాకర్షణ అనేది కలుగుతుంది. కాబట్టి అందరూ కుదిరితే జపించుకోండి. గొప్ప వ్యక్తులు ఉంటారు కదండి సమాజంలో. ఆ గొప్ప వ్యక్తులు అనే గొప్ప మనస్తత్వం కలిగిన వారు ఇతరులకు ఎప్పుడూ కష్టం కలగకుండానే చూసుకుంటారు. ఏ కష్టాన్ని కానీ వాళ్ళే అనుభవిస్తారు కానీ వాళ్ళ వరకు చేరకుండా చూసుకుంటారు. అదే అల్ప వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళు తొందరపాటు ఎక్కువగా ఉంటుంది వాళ్ళలో. వాళ్ళు ఊరికనే ఆవేశపడుతూ ఉంటారు. ఏది జరిగినా కూడా అది నీ వల్ల జరిగింది అని కూడా నిందిస్తూ ఉంటారు ఎదుట వాళ్ళని. కాబట్టి గొప్ప వ్యక్తులుగా ఉండడం వల్ల మనకి చాలా మనశ్శాంతి, ఆనందం అనేది కలుగుతుంది. అల్ప వ్యక్తులు ఉండడం వల్ల మనం ఇతరులను ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళు ఎంతో కష్టపడి పిల్లల్ని ఏం చదువుతా అంటే అది చదివిస్తూ ఉంటారు. వాళ్ళకి ఏది కావాలన్నా కూడా వాళ్ళ కష్టాన్ని వీళ్ళకి తెలియకుండా వాళ్ళు చదువుతూ ఉంటారు పిల్లల్ని. కానీ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే బెట్టింగ్ యాప్లని అవని ఇవని తదితర పనులు చేసి వాళ్ళు ఉన్నవి కూడా పోడగొట్టేసుకొని అల్పజ్ఞానుల్లాగా తల్లిదండ్రుల పైన విరుచుకుపడుతూ ఉంటారు. అలా విరుచుకుపడి వాళ్ళు చివరికి ఏం చేస్తారంటే వాళ్ళ అజ్ఞానంతో ఉండిపోయి అల్పజ్ఞానులుగా ఉండిపోయి వాళ్ళు చివరికి చనిపోవడానికి కూడా సిద్ధమవుతారు, ఉన్నదంతా పోడగొట్టుకొని. కాబట్టి ఎప్పుడు కానీ గొప్ప వ్యక్తులుగా ఆలోచించి గొప్ప మనస్తత్వం కలిగి ఉండాలి, అల్ప వ్యక్తులుగా ఉండకూడదని అలా తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా ఒక చిన్న కథ అండి. ఒక కుటుంబంలో 2 అన్నదమ్ములు ఉండేవారు. చిన్న ఉద్యోగం చేస్తూ అన్న కుటుంబాన్ని నడుపుకుంటూ ఉండేవాడు. తల్లిదండ్రులను చూసుకుంటూ తమ్ముడిని మంచి చదువులను చదివించాలి, పై చదువులకు అని చదివించి తనని ఇంజనీరింగ్ చేపించి తను ఒక ఉన్నత స్థాయిలో ఉంచి ఒక గొప్ప ఉద్యోగము చేస్తూ ఉండేవాడు. తమ్ముడిని చేసేలా చేశాడు. ఇతను పార్ట్ టైం జాబ్ చేస్తూ తల్లిదండ్రులను కూడా చూసుకునేవాడు. కానీ ఆయన ఎంత బాధ కలిగినా కూడా ఎవరికి ఏమీ చెప్పుకోకుండా తనే అనుభవిస్తూ ఉండేది. అలా కొద్ది కాలం గడిచిపోయిన తర్వాత వాళ్ళిద్దరికీ వివాహం అనేది జరిగిపోయింది అన్నకి. తర్వాత కూడా తను బాధ్యతలను వదిలిపెట్టలేదు. ఆ చిన్న జీతంతో, చిన్న ఉద్యోగంతో భార్యని, కుటుంబాన్ని చూసుకుంటూ ఉండేవాడు. కానీ తమ్ముడు అలా వేరే కాడికి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయి తను ఉద్యోగము చేస్తూ ఒక అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకొని తర్వాత తనకి ఉండడానికి కోసమని జల్సాల కోసమని తను ఇంట్లో అమ్మ వాళ్ళ దగ్గర ఉన్న భూములు, పొలాలను, ఆస్తులను అమ్ముకొని అవి తీసుకెళ్ళి తను లగ్జరీ జీవితం గడపడం కోసమని, భార్యని సంతోషంగా ఉంచడం కోసమని ఇండ్లను అలా కొని వాళ్ళ సంతోషాల కోసం ఉపయోగించుకున్నాడు. కానీ అన్నయ్య మాత్రం అలా చేయకుండా ఏదో చిన్నగా ఇంటర్ చదువుకొని తర్వాత దాంతో ఏదో చిన్నపాటి గవర్నమెంట్ ఉద్యోగాన్ని సంపాదించుకొని కుటుంబాన్ని, పిల్లలని మంచిగా చదివిస్తూ బాధ్యతగా ఉండి తల్లిదండ్రులను చూసుకుంటూ ఉండేవాడు. కానీ కొద్ది కాలం తర్వాత వాళ్ళకి అనారోగ్యంతో వాళ్ళ అన్న అనేది చనిపోయాడు. కానీ ఆ పిల్లల్ని చేరతీసేవారు ఎవరు లేకుండా అయిపోయింది. వాళ్ళ దగ్గర ఎలాంటి ఆస్తులు కూడా లేకుండా అయిపోయాయి. కానీ తమ్ముడు మాత్రం వాళ్ళని చేరతీయలేదు, వాళ్ళకి ఎలాంటి సహాయం చేయలేదు. కానీ అన్న చేసిన సహాయం పొందిన వారు తిరిగి ఆ పిల్లలకి చదువునిప్పించి
కొంచెం సహాయం చేయడం వల్ల వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళిపోయారు వాళ్ళ పిల్లలు. కానీ తమ్ముడి పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు మాత్రం వ్యసనాలకు అన్నిటికీ బానిస అయిపోయి వీళ్ళు తల్లిదండ్రుల దగ్గర నుండి తీసుకుపోయి ఆస్తులు కొనుక్కున్నాడు కదా తమ్ముడు. ఆ ఆస్తులని ఈ పిల్లలు మళ్ళీ మొత్తం ఏం లేకుండా అమ్మేసుకొని వ్యసనాల బారిన పడి వాళ్ళు రోడ్డున పడేసి వాళ్ళ వ్యవస్థ అనేది అతలాచితలంగా మార్చేశారు. కానీ అన్న చేసిన త్యాగం వల్ల, అన్న చేసిన గొప్పతనం వల్ల వాళ్ళు మంచి స్థాయిలో ఉండి విద్యను అభ్యసించి వాళ్ళు గోల్డ్ మెడలిస్టులుగా సాధించారు. కానీ తమ్ముడి పిల్లలు మాత్రం పేరుకు రాకుండా అయిపోయి ఎలాంటి ఆస్తులు కూడా లేకుండా అయిపోయారు. అంటే మనము చేసే పనులను బట్టి ఉంటుంది. మనం గొప్ప వ్యక్తులుగా ఉండి, గొప్పగా మనస్తత్వం కలిగి ఉండి, మనం ఇతరులకు సహాయం చేసి, తల్లిదండ్రులను కానీ ఇతరులను కానీ సహాయం చేసి చూసుకోవడం వల్ల వాళ్ళ పిల్లలు అనేది మంచి స్థాయిలో ఉండి మంచి గొప్ప ఉన్నత స్థానాలను పొంది గొప్ప మనస్తత్వం కలిగి ఉన్నారు వాళ్ళ అన్నయ్య పిల్లలు. కానీ తమ్ముడు పిల్లలు అల్పజ్ఞానులై అల్ప సంతోషులై అంతా అల్ప వ్యక్తిత్వం కలిగి ఉండి తొందరపాటుతనం ఎక్కువగా ఉండి ఇలా చేసి వాళ్ళు ఉన్నదంతా పొడగొట్టుకొని చివరికి రోడ్ల పైన పడడం జరిగింది. కాబట్టి ఎప్పుడు కానీ మనిషి గొప్పతనంతో ఆలోచించి గొప్ప మనస్తత్వం కలిగి ఉండాలి. అల్ప వ్యక్తుల్లాగా ఎప్పుడు ఉండకూడదని ఈ కథలో తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా ఈరోజు సాంప్రదాయంలో మనం చెవులు కుట్టడం అనేది మన భారతదేశంలో మన తెలుగు వారికి సాంప్రదాయంగా వస్తూ ఉంటుంది. కానీ చాలామంది ఈ మధ్యకాలంలో ఒంటి చెవులు కుట్టుకుంటున్నారు. అలా కుట్టుకోకూడదంట అండి. అలా కుట్టుకోవడం వల్ల వాళ్ళలో రాజసిక తత్వము బాగా పెరిగిపోయి అంధకారం పెరిగిపోతుంది, అహంకారం అనేది పెరిగిపోతుంది, మూర్ఖులుగా తయారైపోతారు, హార్మోన్లు ఇన్బ్యాలెన్స్ అయిపోతాయి. కాబట్టి ఒంటి చెవు ఎప్పుడు కూడా కుట్టించుకోకూడదంట. 2 చెవులకి రంధ్రాలు వేయడం వల్ల చిన్న వయసులోనే కుట్టుకోవాలంట అండి. అలా కుట్టినప్పుడు ఫస్ట్ మంచి సమయము చూస్తాం కదా, చూసి కుడి చెవికి రంధ్రం వేసి కమ్మ పెట్టిన తర్వాత ఎడమ చెవికి అనేది రంధ్రం వేయాలంట. అలా 2 రంధ్రాలు వేయడం వల్ల మనలో జ్ఞానం అనేది పెరుగుతుంది. కోపం అనేది దగ్గరికి రాకుండా కుటుంబంలో ప్రేమ గుణాలు కలిగి ఉండాలి, కుటుంబంలో ఆప్యాయత కలిగి ఉండేలాగా అవన్నీ జరుగుతుంది మనకి చెవులకి రంధ్రాలు ఉండడం వల్ల. కాబట్టి మనకి చిన్నతనంలోనే చెవులకి రంధ్రాలు అనేవి కుట్టడం సాంప్రదాయంగా వస్తుంది. అదేవిధంగా మీకు ఒక డౌట్ వస్తుంది, ఇప్పుడు విదేశీయులు ఎవరు చెవులు రంధ్రాలు చేసుకోరు కదా, కుట్టుకోరు కదా అని. కానీ వాళ్ళు ఎప్పుడు కానీ విజ్ఞానులుగా ఉంటారు. కానీ వాళ్ళ విజ్ఞానం అభివృద్ధి చెందదు ఎప్పుడు కూడా. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా వేరే రూపకంగా అంటే చదువుకొని ఆ చదువు రూపకంగా తెలియజేస్తారు. కానీ ఇలా చెవులకి రంధ్రం వేసుకోవడం వల్ల మనకి భారతీయ సాంప్రదాయంలో చెవులకి రంధ్రం వేయడం వల్ల వాళ్ళు ఎప్పుడు కానీ జ్ఞానులుగా ఉంటారు. అంటే వాళ్ళు ఎప్పుడు జ్ఞానాన్ని ప్రదర్శించడం అవసరం లేదు. ప్రకృతి ఏమి కావాలో అది ప్రకృతిలో అంటే ఏమి కావాలో అనేది సృష్టించే అంత శక్తి కూడా వాళ్ళకి కలిగి ఉంటుంది. అదే విజ్ఞానులు ఉన్నారనుకోండి, వాళ్ళు విజ్ఞానం వల్ల అభివృద్ధి చెందుతారు. కానీ ఎప్పుడు కూడా విజ్ఞానము తను ఏమి చదువుకుంటుందో దాన్ని మాత్రమే ప్రదర్శిస్తుంది. విజ్ఞానానికి అజ్ఞానానికి తేడా అదే అంట అండి ఈరోజు సాంప్రదాయంలో తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా రేపు ఉదయము ఆచరించవలసిన పూజ అండి. రేపు బుధవారము 9వ తారీఖు ఉదయాన్నే లేచి తలంటు స్నానం అన్నా చేయండి, లేదంటే మామూలు స్నానం అన్నా చేసి రేపు చైత్ర ద్వాదశి కాబట్టి తులసి కోట ముందు 2 దీపాలు వెలిగించాలండి. వెలిగించి రాగి చెంబులో నీరు తీసుకొని ఆ తులసి చెట్టు మొదట్లో పోసేసి 2 పుష్పాలను పెట్టి రేపు ఇలా పూజ ఆచరించడం వల్ల ఇంట్లో శుభకార్యాలు అనేవి జరుగుతాయండి. అరిష్ట దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి, దారిద్ర్యం అనేది ఉన్నా కూడా తొలగిపోతుంది. రేపు ఉదయం ఈ పూజ చక్కగా అందరూ ఆచరించుకోండి. అదేవిధంగా ఈరోజు సాయంత్రం ఆచరించవలసిన యోగక్షేమం అండి. సాయంత్రము ఆంజనేయ స్వామి నియల పూజించుకోవాలండి. హనుమాన్ చాలీసా చదువుకుంటే సరిపోతుంది. లేదంటే మీరు దేవాలయానికి వెళ్ళి తమలపాకుల మాల సమర్పించుకోండి. ఇలా చేయడం వల్ల ఉద్యోగంలో ప్రగతి, ప్రమోషన్లు
ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇలా చేసిన తర్వాత మీకు ఒకవేళ అనుకూలం ఉంటే నువ్వుల నూనెతోటి 2 దీపాలను కూడా వెలిగించుకోండి. వెలిగించడం వల్ల చాలా విశేషమైన ఫలితం అనేది లభిస్తుంది. కుదిరితే సాయంత్రం ఈరోజు అందరూ ఈ యోగక్షేమాన్ని ఆచరించుకోండి. మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో చూసి అలా వదిలేస్తున్నారు కానీ ఒక లైక్ చేయొచ్చు కదా అండి. మీ కొత్తవారు నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.